వదిలేస్తాను లోపు పట్టుకున్నాను. చూడు జనార్దన్, జనార్దన్ వెనకుండా చూడు, వెనకుండా ఎవరు మిస్ ఎవరు చూడు. దూరం ఉండడం తక్కువ లేదా మీద ఆగి గొడవలు చేయడం, పైపు రాన్లు గుర్తించడం చేసి కాళ్ళు ఎదురు పడతాం. దాంట్లో డౌటే లేదు. మనం చూసారు కదా, తెలిసిందా? పనులు చేస్తే పోలీసు ఏం జరిగింది తెలుసు కదా. ఎవరు బతికి వాళ్ళు బతికితే చక్కగా హ్యాపీగా మేము మీకు కోఆపరేట్ చేస్తాం, మీకు అందరికీ భద్రతగా ఉంటాం. అంతే తప్ప మీరే ఈ కాలనీల మీదనే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. ప్రశాంతమైన జీవితం కావాలన్నా, లేదంటే రోజు పోలీసులు అటాకులు తీసుకెళ్ళి కేసులు తీసుకునేయాలనుకుంటే ఇంకా అప్పుడు మీ భక్తి ఎలాగా మనం ఏం చేసుకుంటే పైకి వెళ్తాం. మీకు ఏదైనా అవసరం ఉంటే జరిగితే మాత్రం ఒప్పుకునేదే లేదు. మొన్న చేసినటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాకింగ్ ట్రీట్మెంట్ అందరికీ అది మాత్రం బాధ్యత మాది. లేదంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా చెడిపోయి తాగుబోతులు అయ్యి గొడవలు చేసుకొని ఆఖరికి జైలు పోతారు. ఆ పద్ధతి ఉండకూడదు. దాంట్లో మాకు మీ మీద ఎవరి ముందా వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం లేదు. సమయంలో వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. కొంచెం వెనకరాదా ఉంటే మీ అన్నదమ్ముళ్ళు కానీ చెప్పండి. మంచి వాళ్ళకి మంచి పోలీసింగ్ మా దగ్గర ఆడపిల్లలు నేర్పించాలి. గాంజా తాగే వాళ్ళకి బాగుండాలంటే బాగు చేస్తారు. మాకు ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది, పూలు చేసుకున్నాం, మా వీధి చెడ్డ పేరు వచ్చింది. అలాగే ఆ పని తిరగడం బాబు నమస్కారం పెడతాను. అలా అబ్జర్వ్ చేసి ఒకసారి చెప్పడానికే వచ్చాం. గాంజా తాగేవాళ్ళు, అలాగే అమ్మేవాళ్ళు, ఈ ప్రజలకు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏ రూపంలో ఉన్నా తీసుకెళ్తాం. దాన్ని ఎదవల్ని కట్టది అయిపోతే రేపు మిమ్మల్ని మీ వాళ్ళే మీరు రోజులు తిరగబడతారు. అన్ని సెట్ చేస్తాను, మీరందరూ కోఆపరేట్ చేయండి. ఈరోజు విజయనగరం పట్టణంలో జొన్నగుడి, లంకాపట్నం, అలాగే పడాలపేట ఇవన్నీ కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. వీటిలంతా కూడా కొంత యువత వీళ్ళందరూ కూడా చేతి వృత్తులు చేసుకొని పెయింటర్స్, అలాగే చిన్న చిన్న ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది దారి తప్పినటువంటి వెధవలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమంలో అందరూ దాదాపు ఒకరిద్దరే ఉంటారు ఒక కాలనీలో. మిగిలిన వాళ్ళు మంచి వాళ్ళు అందరూ ఎవరు బిజీలు వాళ్ళు ఉంటున్నారు. బట్ ఈ ఒకరిద్దరు చేసే పనుల వల్ల ఇదంతా ఈ టౌన్కి బ్యాడ్ నేమ్ రావటం, ఈ రౌడీ షీటర్లతో కూడా తిరగడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. అందుకని తల్లిదండ్రులకు మొదట కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడైనా సరే ఇటువంటి గొడవల్లో ఇరుక్కోకుండా, అలాగే ప్రజలకి తల్లిదండ్రులకు మనం కన్విన్స్ చేస్తే వాళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలకి చెప్పుకొని ఎటువంటి గొడవల్లోకి వెళ్లకుండా వెళ్తారనేసి పార్ట్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇదంతా కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్లో తల్లిదండ్రులు కన్విన్స్ చేసి వాళ్ళకి మా సైడ్ నుంచి ఏదైనా అవకాశం ఉంటే, అవసరం ఉంటే మేము ఉన్నాం, పోలీసు ఉందనేసి. అలాగే కాలనీస్లో లేడీస్ ఎక్కువ కూడా చిన్న చిన్న ఫ్రూట్స్ అమ్ముకోవడం, ఎన్ని లేట్ నైట్ కూడా వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా, ఒక ఫియర్లెస్ వాతావరణంలో వాళ్ళు రాత్రి ఏ టైం అన్నా రావచ్చు అనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్లీ దాన్ని అటెండ్ అవ్వడానికి ఈరోజు ఈ కార్యక్రమం అంతా కాలనీస్లో కూడా తిరగడం, వాళ్ళకందరికి అవేర్నెస్. మంచి వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్, అంతేగాని రౌడీ వెధవులకు మాత్రం లాఠీ పోలీసింగ్ మా దగ్గర. వాళ్ళ చట్ట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. లేడీస్ జోలికి వెళ్ళే ఎవరినైనా సరే, గాంజా తాగి గొడవలు చేసే వాళ్ళని, ఈ 2 కేటగిరీస్ని క్షమించేది లేదు. వాళ్ళకి ఇది వార్నింగ్. ఉంటే ఉండండి, లేదంటే విజయనగరం వదిలి వేరే దగ్గర పారిపోండి.
అంతేగాని ఈ రోజు నుంచి ఒక నిఘా కొనసాగుతుంటుంది. కాలనీస్లో కానివ్వండి, ఎక్కడెక్కడ ఈ ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, కుర్రకారంతా కూడా హాలిడేస్ వచ్చాయి, పిల్లలంతా కూడా రోడ్ల మీద తిరగడం ఉంటుంది. పిల్లలు సరదాగా తిరుగుతారు, బట్ అది వేరే వాళ్ళకి ఇబ్బంది జరగకుండా రాత్రి 1 గంట వరకు 12 గంటల వరకు కార్నర్స్లో కూర్చొని లేడీస్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరిస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారం అలాగే వాళ్ళకి కౌన్సిలింగ్, స్పెషల్ కౌన్సిలింగ్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా. థ్యాంక్ యూ.